సజ్జనార్ హెడ్ గా ఉన్న సమయంలో ఎస్ఐబిపై ఏపీలో 7 కేసులు నమోదయ్యాయి. ఇవి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ 2 రోజుల క్రితం చేసిన ఆరోపణలు. అయితే వాటికి ఆధారాలు ఇవ్వాలంటూ ప్రవీణ్కి ఇవాల్టి వరకు సమయం ఇచ్చారు సజ్జనార్. మరి ఆర్ఎస్ ప్రవీణ్ వివరణిస్తారా? ఇంతకీ ఆర్ఎస్ ప్రవీణ్ వర్షన్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. కేసులకు సంబంధించి అధికార పార్టీని వివరాలు సేకరించాలి అంటున్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వ్యక్తిగతంగా సజ్జనార్ పై తాను ఆరోపణలు చేయలేదంటున్నారు. రేవంత్ రాజకీయ క్రీడలో అధికారులు బలైపోతున్నారంటూ ఆయన కామెంట్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. తనపై చేసిన ఆరోపణలకు 2 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ సిట్ చీఫ్ హోదాలో సజ్జనార్ ఇచ్చిన నోటీసులపై రెస్పాండ్ అవ్వడానికి మనతో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, మీరు చేసిన ఆరోపణలకు సంబంధించి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? ఈ నోటీసులకు ఎప్పటిలోగా మీరు రెస్పాండ్ కాబోతుంది? టైం సరిపోయినప్పుడు తప్పకుండా నేను రెస్పాండ్ అవుతా. సజ్జనార్ గారు ప్రవీణ్ కుమార్ మధ్యలో ఏదైతే వ్యవహారంగా చిత్రీకరించబడుతున్నదో అదే నాకు చాలా వింతగా ఉంది, బాధగా కూడా ఉంది. రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన భుజాల మీద నుంచి తుపాకీ వెలుస్తున్నట్టుగా మాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వాళ్ళకు సంబంధం లేని వ్యవహారంతో మా అగ్రనాయకుల మీద విచ్చలవిడిగా వేధింపులు, వ్యక్తిగత హననం చేస్తుంటే ముఖ్యమంత్రి ఆయన మాట్లాడాలి. యాక్చువల్గా ఈ విషయంలో హోంమంత్రి హోదాలో ఆయన మాట్లాడాలి, ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడాలి. ఆయన సజ్జనార్ గారి మీద వదిలేసిండు, లేకపోతే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మీద వదిలేసిండు. మరి ఆయన మాట్లాడుతున్నప్పుడు మేము ఆయన అడగకపోతే ఎవరిని అడగాలి? సజ్జనార్ గారి మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఆరోపణలు నేను ఆయన వ్యక్తిగతంగా చెయ్యను. నా నేచర్ అది కాదు. కానీ ఆయన ఎస్ఐబి చీఫ్గా ఉన్నప్పుడు ఏపీలో ఆయన పైన కేసులు నమోదైనాయని చెప్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్లో ఆయన పేరు ఉందా? ఎఫ్ఐఆర్లో ఆయన పేరు ఉండాల్సిన అవసరం లేదు. నేను అదే చెప్పిన, నా ఎక్స్ప్లెనేషన్లో కూడా అదే చెప్పిన, నా ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను దాన్ని రెఫర్ చేసిన. ఎఫ్ఐఆర్లో ఆయన పేరు ఉండాల్సిన అవసరం లేదు. దానికి ఎస్ఐబిలో ఏ అధికారి పనిచేస్తున్నాడు అనేది చాలా కొంతమందికే తెలుస్తుంది, లేకపోతే ఇంటెలిజెన్స్లో ఏ అధికారి పనిచేస్తున్నాడు అనేది కొంతమందికి తెలుస్తుంది, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ఉంటారు అనేది కొంతమందికే తెలుస్తుంది. కానీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 60-70 పోలీస్ స్టేషన్లలో కేసులు టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు పెట్టిండ్రు. ఉదాహరణకు దేవినేని ఉమామహేశ్వరరావు అనే ఒక మినిస్టరే పోయి విజయవాడలో భవానీపురం పోలీస్ స్టేషన్, ఏదో పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. ఆయన ఎఫ్ఐఆర్లో ఆయన కంప్లైంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసిండు. తెలంగాణ ప్రభుత్వంలో కొంతమంది రాజకీయ నాయకులు, అదేవిధంగా కొంతమంది ఇంటెలిజెన్స్ అధికారులు మా నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా అనే రిక్వెస్ట్తోని ఆయన కేసు పెట్టిండు. ఆ కేసు మీద రకరకాల సెక్షన్ల మీద కేసులు కూడా ఫైల్ అయినాయి. అవన్నీ నా దగ్గర ఉన్నది సమాచారం. సజ్జనార్ గారి పేరు ఉందా లేదా అనేది ఇక్కడ సమస్య కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ అనే ఒక సంస్థను పెట్టి దాన్ని వేధిస్తుంది, అంటే మా నాయకులను వేధిస్తుంది. అవసరం లేని విషయాల్లో మా నాయకులను గుంజుతూ వాళ్ళని వేధిస్తున్నారు. దానికి సిట్ ఉంది. ఆ సిట్టు రెండవసారి సిట్ వేశారు. రెండవసారి సిట్ వేసి ఆ సిట్టుకు సజ్జనార్ గారిని చీఫ్గా పెట్టారు. కాబట్టి మేము వారి గురించి వారి గురించి అడగాలి. మరి వారి గురించి అడగకపోతే నేను వ్యక్తిగతంగా నేనేమంటలేను. మీరు అన్నారు సజ్జనార్ గారి మీద ఆయన పేరుందా, లేకపోతే వచ్చిన ఛార్జ్షీట్స్లో అది ఆ కేసులో ఛార్జ్షీట్ వేశారా, ఆ ఛార్జ్షీట్లో వారి పేరుందా అనేది వారు కనుక్కోవాలి. మీరు చేసిన నిరాధారమైన ఆరోపణలకు సంబంధించిన విషయంలో ఒకవేళ ఆధారాలు ఇవ్వకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామనేది కూడా నోటీస్లో పేర్కొన్నారు. క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్తున్నాం కదా. మేము వాళ్ళు మమ్మల్ని రిప్లై అడిగారు. సజ్జనార్ గారికి నేను నాకుండే ఆధారాలన్నీ కూడా ఆధారాల మేరకు రిప్లై ఇస్తాను. నేను ఇవ్వకపోతే నేను సివిల్ క్రిమినల్ చర్యలకు సిద్ధంగా అంటున్నాను. నేను రిప్లై ఇచ్చిన తర్వాత కూడా ఆయన సాటిస్ఫై కాకపోతే సివిల్ క్రిమినల్ చర్యలు పెట్టడం అన్నిటికీ సిద్ధమయ్యే మేము పోరాటం చేస్తున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల మీద విచ్చలవిడిగా రేవంత్ రెడ్డి గారు సజ్జనార్ గారు లాంటి ఆఫీసర్ల భుజం మీద తుపాకీ పెట్టి మా నాయకులను వాళ్ళ వ్యక్తిగత హననం చేస్తున్నాడు, మీడియా లీకులు ఇస్తున్నాడు. అవసరం లేకుండా సిట్టుకు పిలిపించి వాళ్ళను గంటల తరబడి విచారించి వేధిస్తున్నారు. దీనికి సజ్జనార్ గారు లాంటి అధికారులు పావులవుతున్నారు ఈ చదరంగంలో. రేవంత్ రెడ్డి గారు మాత్రం దావోస్లో, హార్వర్డ్లో, అమెరికాలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ మరి పోలీస్ అధికారుల భుజం మీద పెట్టి ఫైర్ చేస్తున్నారు. ఇది తప్పు అని అంటున్నాను నేను అనేది అది. ఇది సిట్ చీఫ్ హోదాలో ఐపీఎస్ సజ్జనార్ ఇచ్చినటువంటి నోటీసులకు ఖచ్చితంగా తను రెస్పాండ్ అయిన తర్వాత వాళ్ళు ఏ రకంగా చర్యలు తీసుకున్నా దానికి సిద్ధంగా ఉంటానన్నటువంటి విషయాన్ని మాత్రం మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ సురేష్తో రంజిత్, TV9 హైదరాబాద్.